ప్రతి మనిషి ఎదగాలని అనుకుంటున్నారు. ఎదిగే ప్రయత్నంలో గెలుపు తప్ప ఓటమి వస్తే సహించరు. ఎందుకు అందరూ గెలవాలని మొదలు పెడుతున్నారు? ఓటమి వస్తే ఎందుకు అందరూ భయపడుతున్నారు? నిజానికి ఒక చిన్న నీటి చుక్క ఇంకుతూ ఒక సముద్రాన్ని ఖాళీ చేస్తుంది. అస్తమిస్తున్న సూర్యుడు సాయంత్రపు నాడు తన కిరణాలను దాచి చీకటిని అందరికీ పరిచయం చేస్తాడు. వేగంగా వీచే గాలి సంవత్సరాల తడబడి కట్టిన పునాదులను కూడా తుడిచేస్తుంది. గెలుపు కూడా అలాంటిదే. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ ఒక్క నిమిషం నీ జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఓటమి నీ బాధని, నీ బాధ్యతలని, నీ కన్నిటిని, నీ ప్రయత్నాలని అనుక్షణం నువ్వు ఎందుకు మొదలుపెట్టావో గుర్తుకు తెస్తుంది. రెండు కళ్ళుంటేనే లోకాన్ని చూడగలవని నువ్వనుకుంటే చూపలేనివాడు నీకన్నా గొప్పగా చూడగలడు. రెండు చేతులుంటేనే గొప్పగా రాయగలనని నువ్వనుకుంటే చేతులు లేనివాడు కలం పట్టి కాళ్ళతో రాస్తూ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాడు. సాధించడం అందరికీ సాధ్యమే. అసాధ్యమని నువ్వు వెనకడుగు వేస్తే ఎప్పటికీ సాధ్యం కాదు. సముద్రంలో ఎన్నో చేపలున్నాయి, కానీ కాలంలో ఈదుతున్న చేప పిల్లకి సముద్రం అంటే పరిచయం లేదు. ఒక్కసారి ఆ చేప పిల్లని సముద్రంలో వదిలి చూడు, అది ఈదినంత గొప్పగా మరో చేప ఈదలేదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవ్వరూ గొప్ప కాదు ఈ ప్రపంచంలో, నీకు నువ్వు మాత్రమే గొప్ప. నిన్ను కించపరిచి అవమానించిన వాళ్ళు, నీ తల్లిదండ్రుని ఏలెత్తి చూపిన వాళ్ళు, నీ దగ్గర డబ్బు లేదని హేళన చేసిన వాళ్ళు, రేపటి నాడు నీ ఇంటి ముందు దిష్టి బొమ్మలను నిల్చోబెట్టిన రోజు నీ గెలుపు ఎంత గొప్పగా ఉంటుందో అందరూ మాట్లాడుకుంటారు. తెగింపు లేనివాడు బతకడం కష్టం ఈ ప్రపంచంలో. డబ్బు చుట్టూ తిరుగుతున్న మనిషి ప్రయాణం డబ్బు లేకపోతే మనిషికి విలువ ఇవ్వదు మిత్రమా, గుర్తుపెట్టుకో.